అసమర్థుడికి భార్యగా ఉండడం కంటే బలవంతుడికి సేవకురాలిగా ఉండడం మంచిది. తన భర్తను ఉద్దేశించి రమ్య అత్యంత కఠినంగా, ఏ భార్య కూడా పలకకూడని దారుణమైన మాట పలికింది. అదే రీతిలో తండ్రిని గురించి రాహుల్ ఎంతో తీవ్రంగా ఏ కొడుకు తన తండ్రిపై ప్రయోగించకూడని మాట వాడాడు. అమ్మా, ఈ నాన్న మనకు అవసరానికి పనికిరాడు, ఆయన ఉన్నా లేనట్టే. రమ్య విసుగు చెందుతూ తనలో తాను గొనుక్కుంది. ఇది మన దురదృష్టం, మనం ఏం చేయగలం? మన బతుకులకు వెన్నెముక్క లేకుండా పోయింది. కాస్తైన చీమునెత్తురు ఉంటే కదా పుణ్యం కొద్దీ పురుషుడు పౌరుషం లేని జీవితం. వారి అసహనానికి ప్రతిస్పందనగా విసిగిపోయిన విశ్వనాథ్ ప్రశ్నించాడు. మరిప్పుడేమంటారో? వెళ్ళి గొడవ పెట్టుకోమంటారా? ఈ విధంగా గుండెకు సూటిగా తగిలే మాటలు వినడం అతనికి ఆ రోజు కొత్తేమీ కాదు. మొదటి నుంచి ఇది అతనికి అలవాటే. అయినప్పటికీ అటువంటి నిందలు విన్న ప్రతిసారి అతని మనసు చాలా నొచ్చుకుంటుంది. నేను నిజంగా పనికిరాని వాడినా అనే ప్రశ్న అప్పుడప్పుడు అతని మెదడును తొలిచేస్తూ ఉంటుంది. అతను చేసేది కేవలం గుమస్తా పని అయినప్పటికీ ఇంటిళ్ల పాదకి, తిండికి, గుడ్డకి ఎప్పుడు లోటు రానివ్వలేదు. పిల్లల చదువు విషయానికి వస్తే ఫీజులైనా పుస్తకాలైనా దేనికి కొరత చేయలేదు. వాళ్ల సరదాలు, వినోదాలు కూడా తీర్చాడు. తన కోరికల్ని పక్కన పెట్టి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అలాంటి తాను అసమర్థుడు ఎలా అవుతాడు? అవును, తనకు ఎదురైన ప్రతి సమస్యకు తాను రాజీ మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నాడు. అయితే అదంతా ఎవరికోసమని? తన ఇల్లాలి, పిల్లల భద్రత కోసమే కదా. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే బలం లేని వారు వాటితో తలపడకూడదు. రాజీపడి ముందుకు సాగడం తప్ప మరో దారి ఎక్కడుంది? ఏంటే వాగుతున్నావు? నాకంటే బాగా చూసుకోగలిగే బలవంతుడు ఎవరు దొరుకుతాడు నీకు? అని భార్య జుట్టు పట్టుకుని కొట్టేంత దుర్మార్గం అతని స్వభావంలో లేదు. యారా, ఈ ఇంటికి దిక్కెవరో? నీనా నువ్వా? నేను నీకు అవసరానికి పనికిరానే, నువ్వు నాకు పనికిరావా? కొడుకు వీపుని విమానం మోత మోగించే దౌర్జన్యం కూడా అతనిలో లేదు. అతనిలో ఉన్నదల్లా ఒక్కటే, తన వాళ్ల పట్ల, తన కుటుంబం పట్ల అపారమైన వాత్సల్యం, అభిమానం. ఆ అనురాగంతోనే వాళ్లకు ఎటువంటి కష్టమూ రాకూడదని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ ఆప్యాయత కారణంగానే తనకు ఎదురైన నిందల్ని సహిస్తున్నాడు తప్ప తిరిగి ఎవరిని చిన్నబుచ్చాలని అనుకోవడం లేదు. అది బయటవారైనా సరే, సొంతవారైనా సరే. బహుశా ఈ స్వభావమే అతని అసమర్థతేమో. విశ్వనాథ్ స్వతహాగా నెమ్మదస్తుడు. మనిషి స్వభావరీత్యా ఎంతో మెత్తనివాడు. సొంతిల్లు కట్టుకోకముందు అద్దెంట్లో ఉంటున్నప్పుడు ఇంటి యజమానులు తరచూ వారిపై అధికారం చలాయించేవారు. ఇల్లు శుభ్రంగా లేదంటూ, కిటికీలకు చెదలు పడుతున్నాయంటూ, గోడలు మసిబారుతున్నాయంటూ, గోడలకు మేకులు కొడుతున్నారంటూ, ఇలా అనేక విషయాల్లో ఎప్పుడు ఏదో ఒక సాకుతో వారిని వేధించేవారు. అప్పుడు రమ్యకు పట్టాలని ఆగ్రహం వచ్చేది. మనమెక్కడ ఫ్రీగా ఉండడం లేదు, ప్రతి నెల అద్దె కరెక్ట్గా చెల్లిస్తున్నాం. మరెందుకలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడిపోతారో? ఎదుటి వాళ్ళు బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా? ఆయన అన్ని మాటలంటుంటే నోరు మీద పడేమంటూ విశ్వనాథ్పై విరుచుకుపడేది. ఆమెను ఓదార్చడానికి విశ్వనాథ్కి చాలా కష్టమయ్యేది. ఆమె మాటలు విని ఎక్కడ ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటాడోనని అతని భయం. అప్పటికప్పుడు ఇల్లు మారడం సులువైన పని కాదు. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ వేరే చోటకి మారినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురుకావని గ్యారంటీ లేదు కదా. అద్దె సకాలంలో ఇస్తున్నాం కాబట్టి ఇల్లు వదిలే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోమనండి అని మొండిగా చెప్పమని రమ్య పట్టుబట్టేది. కానీ అలా ఎదురు తిరిగే ధైర్యం విశ్వనాథ్కి లేదు. గొడవలతో, చెడిపోయిన బంధాలతో ఎంతకాలం కొనసాగగలం? అలాంటి జీవితం ప్రతిరోజు నరకమే కదా. కావాలని కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే కాస్త ఓర్పుతో ఉంటే విషయాలన్నీ వాటంతటవే సర్దుకుంటాయని భార్యకు నచ్చజెప్పడానికి ప్రయత్నించేవాడు. ఆమెకది నచ్చేది కాదు. ఆమెకు ఆవేశమే తప్ప ఆలోచన ఉండేది కాదు. ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఇల్లు మారుతూ డబ్బంతా ఖర్చు చేసిన తర్వాత రేపేదైనా అవసరానికి డబ్బు చాలేదని అంటే మళ్ళీ అసమర్థుడంటూ నిందించేది కూడా ఆమె. ఆ అసమర్థతకు కారణం ఆమె తొందరపాటు నిర్ణయాలనే నిజం ఆమెకెప్పటికీ తెలీదు. ఉద్యోగంలో చేరి ఇన్నేళ్ల తర్వాత అయినా తానొక చిన్నపాటి 150 గజాల స్థలం కొనుక్కొని అందులో 2 అగ్గిపెట్టెలంతా చిన్నిళ్ళు కట్టుకోగలిగాడంటందుకు కారణం తాను ఎలాంటి కోపతాపాలకు లోను కాకుండా ఆచితూచి అడుగులు వేస్తూ జీవితాన్ని ముందుకు నడిపించడమే అని అతని బలమైన నమ్మకం. స్థలం కొన్నప్పుడు కూడా చిన్నపాటి ఆసక్తికరమైన వివాదం ఎదురైంది. అతను కొన్న స్థలంలో కొనే సమయానికి 4-5 ఇనుపరాడ్లు పడి ఉన్నాయి. ఆ స్థలం అమ్మిన యజమాని పునాది వేయించి ఏదో కారణంతో స్థలం అమ్మేయాల్సి వచ్చి వాటిని అలాగే వదిలేశాడు. మరునాడు స్థలం దగ్గరికి వెళ్లి చూస్తే ఆ రాడ్లు లేవు. విచారిస్తే స్థలం పక్కనే ఉంటున్న వ్యక్తి వాటిని తీసుకున్నట్టు తెలిసిందే. ఎందుకు తీసుకున్నారని అడిగితే, మీకు స్థలం అమ్మిన ఆయన మా బంధువే, స్థలం అమ్మకం పూర్తయింది కాబట్టి వాటిని నన్ను తీసుకోమన్నాడు అని బదులిచ్చాడు. విశ్వనాథ్కి అతని సమాధానం సరైనదిగానే అనిపించింది. కానీ రమ్యకు మాత్రం అది రుచించలేదు. ఒక్కసారి స్థలం అమ్మకం జరిగిపోయాక స్థలంతో పాటు దానిలో ఉన్న వస్తువులు కూడా తమకే సొంతమవుతాయని, కాబట్టి ఆ రాడ్లను తప్పకుండా ఇచ్చి తీరాల్సిందేనని వాదించింది. ఇరుపక్షాల మధ్య మాట పెరిగింది.
విశ్వనాథ్కి మాత్రం ఆ సమస్యని పెద్దదిగా మార్చడం ఇష్టం లేదు. స్థలం అమ్మిన అతను నిపరాట్ల గురించి తమకేమీ చెప్పలేదు. తాము కూడా స్థలం ధర గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆ రాట్లు ఎవరికి చెందుతాయనే విషయాన్ని చర్చించుకోలేదు. ఎందుకంటే స్థలం అమ్మిన అతను వాటిని తీసుకుపోతాడేమో అనుకున్నారు. ఏ విధంగా చూసినా వాటిపై తమకు అధికారం ఉన్నట్టు విశ్వనాథ్ కనిపించలేదు. మనకు చెందని దానికోసం ఎందుకంత ఆరాటమని భార్యకు నచ్చజెప్పబోతే ఆమె కోపంగా ప్రతిస్పందించింది. మీకు అసలు పౌరుషం లేదా? మన కళ్ళ ముందే మన వస్తువుని ఎవరైనా తీసుకుపోతుంటే చేతకాని వాడిలో ఎలా ఊరుకోగలుగుతున్నారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం రండి. మీకు ధైర్యం లేకపోతే నాకు చెప్పండి, కొడుకుని వెంట పెట్టుకుని నేనే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అంది రమ్య చీర కొంగు నడుముకు బిగించుకుంటూ. కొన్ని దశాబ్దాల పాటు సామరస్యంగా జీవించాల్సిన పొరుగువారితో ఇల్లు కట్టుకోవడానికి ముందే వివాదం మొదలైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు, అది వేరే విషయం. ఇనుపరాట్లు ఎలాగో తిరిగి రాలేదు. కానీ గృహప్రవేశం చేసి చాలా సంవత్సరాలు గడిచినా ఇప్పటికా ఇంటి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండడం వారికి సాధ్యం కాలేదు. తన భర్తకు పౌరుషం లేదనే వాదనను గట్టిగా పట్టుకుని ఉండడం తప్ప ఆ పౌరుషం చూపడం వల్ల కలిగే నష్టాన్ని కానీ, ఆ పరిస్థితికి కారణం తానేనన్న నిజాన్ని కానీ గ్రహించకుండా భార్య మొండితనానికి అతను జాలిపడతాడు. అప్పుడప్పుడు లోపల కోపం తెచ్చుకుంటాడు కూడా. ఒకసారి ఎప్పుడో విశ్వనాథ్ ఎదురుగా ఉన్న సుబ్బారావు ఇంటికి ఏదో పని నిమిత్తం వెళ్ళి మాట్లాడవచ్చాడు. అతను పెద్ద రౌడీ, చూడటానికి భయంకరంగా ఉంటాడు. ఆ వీధిలో ఎవరైనా సరే అతనితో మాట్లాడాలంటే భయపడతారు. సాధారణంగా అయితే విశ్వనాథ్ ఆ ఇంటికి వెళ్ళి ఉండేవాడు కాదు. కానీ దురదృష్టవశాత్తు వెళ్ళవలసి వచ్చింది. అతను ఊళ్ళో లేనప్పుడు పోస్టులో వచ్చిన ఏదో కవరు అతని ఇంటి ముందు పడి ఉండగా వాన పడే సూచనలు కనిపించడంతో విశ్వనాథ్ దానిని తీసి తన ఇంట్లో దాచాడు. దానిని తిరిగి ఇవ్వడానికే వెళ్ళి వచ్చాడు. అంతవరకు సవ్యంగానే ఉంది. కానీ అలా వచ్చి పావుగంట అయిన తర్వాతే సుబ్బారావు వచ్చి ఓ వింతైన ప్రతిపాదన చేశాడు. విశ్వనాథ్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి వైరు కాలిపోయిందట. కాలింగ్ బెల్ కాలిపోయి పనిచేయడం ఆగిపోయిందట. విశ్వనాథ్ స్విచ్ నొక్కినప్పుడే కాలిపోయింది కాబట్టి రిపేర్కి అయ్యే ఖర్చును అతనే భరించాలని సుబ్బారావు వాదించాడు. ఆ వాదనకు విశ్వనాథ్ అవాక్కయ్యాడు. జీవితంలో ఎటువంటి ప్రతిపాదనను అతను ఎప్పుడు ఎక్కడ విని ఎరిగి ఉండడు. భారీ కాలింగ్ బెల్ పాడవడమేంటి, తాను దాన్ని బాగు చేయించడమేంటి? తాను స్విచ్ నొక్కినప్పుడు అది షార్ట్ సర్క్యూట్ కావడం వాస్తవమే. కానీ కాలింగ్ బెల్ ఉండేది దేనికి? నొక్కడానికి కాకపోతే? వర్షం నీరు ఇంట్లోకి చేరి వైరు కాలిపోయి ఉండొచ్చు, దానికి నేనెలా బాధ్యునవుతాను అంటూ విశ్వనాథ్ తన వాదన వినిపించాడు. కానీ సుబ్బారావు బెదిరింపుల ముందు నెగ్గలేకపోయాడు. ఆ గొడవ చివికి చివికి గాలివానైంది. చివరికి అది కొట్లాటకు దారితీస్తుందేమోనని విశ్వనాథ్ భయపడ్డాడు. అందుకే ఆ అన్యాయాన్ని సహించి కాలింగ్ బెల్ రిపేర్కైన ఖర్చును తానే భరించవలసి వచ్చింది. ఎదుటివాడిది అన్యాయమని అతనికి తెలుసు. కానీ ప్రస్తుత సమాజంలో బలం ముందు న్యాయం నిలబడలేదు. ఎక్కడ దౌర్జన్యం జరిగితే అక్కడ హీరో ప్రత్యక్షమై రౌడీల్ని చితక్కొట్టి నిస్సహాయులకు న్యాయం చేసేది సినిమాల్లోనే, వాస్తవంలో కాదు. అన్యాయం జరుగుతున్న వినోదం చూస్తున్నట్లు ఆస్వాదించే పొరుగువారున్న సమాజంలో అటువంటి అద్భుతాలు జరగవు. అందుకే రాజీ పడ్డాడు. దానికి పిరికితనంగా అతను భావించలేదు, ముందు చూపుగా అనుకున్నాడు. విజ్ఞతతో కూడిన నిర్ణయంగా తనను తాను ఒప్పించుకున్నాడు. వివాదం ముదిరితే తప్పు ఎవరిదైనా దాని పరిణామాలు తనకే ఎదురవుతాయి. ఒకవేళ తలపగిలి చనిపోతే కుటుంబం ఆధారాలు కోల్పోతుంది. ఉద్యోగపరమైన బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ మహా అయితే సంవత్సరమో 2 ఏళ్ళు సరిపోతాయి. తర్వాత వారు అనాథలైపోతారు. చావకుండా ఏ కాలో చెయ్యి విరిగి బ్రతికితే అది ఇంకా ఘోరమైనది. ఎటువంటి బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ రాకపోగా ఆసుపత్రి ఖర్చు ఎంత లేదన్నా 40-50 వేలు అవుతుంది. ఎంతో జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబ పరిస్థితి ఒక్కసారి గతలకుతలం అయిపోతుంది. తమలాంటి మధ్యతరగతి వాళ్లకి అది కోలుకోలేని దెబ్బ. అనుకోకుండా ఎదురయ్యే ప్రమాదాల్ని ఎలాగో తప్పించుకోలేము. కనీసం మన అదుపులో ఉన్న వాటినైనా నివారించకపోతే అంతకన్నా జ్ఞానం మరొకటి ఉండదు. అందుకే రాజీ పడాల్సి వచ్చింది. అయితే ఇంట్లో వాళ్ళకి మాత్రం అది అతని అసమర్థతగా కనిపించింది. అహంకారాన్ని ఎదుర్కోలేని పిరికితనంగా భావించారు. తగిన విధంగా ప్రతిస్పందించడం, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, తలకి తల అలా బ్రతకాలి అంటుంది అతని భార్య. కొడుకైతే వాడిష్టంగా చూసే ఫైటింగ్ సినిమాల్లో హీరోలాగా స్పందించినందుకు చాలా నిరాశ చెందుతాడు. మనిషి ఎలా ఉండాలో అటువంటి వాడితో పెట్టుకోవడానికి ఎవరైనా జంకుతారని కూడా అన్నాడు. అదంతా వాడు ఎందుకు చెప్తున్నాడో విశ్వనాథ్కి అర్థం కాకుండా పోలేదు. కానీ తాను చెప్పేది వాడికి నచ్చదని తనకు తెలుసు కదా. సుబ్బారావు బెదిరింపుల సంఘటనను విశ్వనాథ్ త్వరగానే మర్చిపోగలిగాడు. కానీ ఆ సంఘటన వల్ల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన సూటిపోటి మాటలు, నిందలు మాత్రం అతన్ని చాలా కాలం పాటు వేధించాయి. ఎవరి కోసమైతే తాను సర్దుబాటు ధోరణి అనుసరిస్తున్నాడో వారే తనను ఎగతాళి చేయడం అతను తట్టుకోలేకపోయాడు. అప్పుడప్పుడు అతనిలోనూ ఆత్మవిమర్శ కలుగుతూ ఉంటుంది. మెత్తగా ఉన్నవాడిని చూస్తే ఎవరికైనా మొత్తబుద్ధేస్తుందంటారు.
బెదిరించేవాడిని ఇష్టం లేని వారు కూడా గౌరవిస్తారు. బ్రతకాలంటే రాజీపడడం ఒక్కటే మార్గం కాదు, అప్పుడప్పుడు మన శక్తిని కూడా అవతల వారికి చూపించాలేమో. సరిగ్గా ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ సంఘటన జరిగింది. రాహుల్ స్కూల్ నుంచి సైకిల్పై వస్తుంటే ఒక కారు దాన్ని ఢీకొట్టింది. రాహుల్ కింద పడిపోయాడు. కానీ కారు ఆగకుండా వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు వాడికి ఏమీ కాలేదు, కానీ సైకిల్ వెనక టైరు మాత్రం వంగిపోయింది. వాడు ఏడుస్తూ సైకిల్ లావదీసి ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. తండ్రి ఇంటికి రాగానే గట్టిగా ఏడుస్తూ వాడు జరిగిన విషయాన్నంతా చెప్పాడు. జరిగిన దానికి విచారించి విశ్వనాథ్ వాదారుస్తూ, పోనీలేరా, దేవుడి దయ వల్ల నీకేమీ కాలేదు, అదే 10,000 సైకిల్ రేపు బాగు చేయిస్తానులే అన్నాడు. కారు నంబర్ చూశాను, వారి ఇల్లు కూడా నాకు తెలుసు అన్నాడు వాడు. విశ్వనాథ్ ఆశ్చర్యపోయాడు. వీడి ఆలోచన ఏంటి అనుకున్నాడు మనసులో. తండ్రి నిశ్శబ్దంగా ఉండడం చూసి రాహుల్ అన్నాడు, పదనాన్న వెళ్దాం, ఇల్లు నేను చూపిస్తాను కదా. విశ్వనాథ్ అయోమయంగా అడిగాడు, అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం? నన్ను ఢీకొట్టినందుకు వాడికి తగిన శాస్తి చేయవద్దా అన్నాడు వాడు. దానివల్ల ఏం ప్రయోజనమో విశ్వనాథ్కి బోధపడలేదు. తనను అవమానించిన వాణ్ణి 4 దులిపేయడం ద్వారా వాడి ఎగు సంతృప్తి పడితే పడవచ్చు, కానీ మేకకొండను ఢీకొట్టడం ఎంత మూర్ఖత్వమో అర్థం చేసుకునే వయసు వాడికి లేదు. భార్య కూడా వాడినే వెనకేసుకొచ్చింది. కాస్తలో వాడికి పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. అలా ఢీకొట్టి గర్వంగా వెళ్ళిపోయిన మోసగాన్ని అంత సులభంగా వదిలేస్తారా? అదే మరొకరెవరైనా అయితేనా అంటూ సాగదీసింది. మరేం చేయమంటారు మరి అని అడిగాడు విశ్వనాథ్. వాడి కాలర్ పట్టుకొని 4 వాయించి సైకిల్ని బాగు చేయించిమ్మనండి అంది రమ్య. విశ్వనాథ్ తటపటాయించాడు. ప్రమాదం జరిగిన చోటైతే దారిన పోయే వాళ్ల మద్దతు ఉండేది. యాక్సిడెంట్ జరిగితే తప్పెవరిదైనా అందరూ చిన్న వాహనం వాడినే సమర్థిస్తారు. కానీ వాడింటికి వెళ్ళి గొడవకు దిగడం అంటే అతనలా సాకులు చెప్పినందుకే ఏ భార్య కూడా తన భర్తను అనకూడని మాట అనేసింది. అతనలా తప్పించుకోవడానికి చూసినందుకు ఏ కొడుకు అనకూడని మాట అనేశాడు రాహుల్. మొత్తానికి ఇప్పుడు ఏం చేయమంటారో, వెళ్ళి వాడితో గొడవ పెట్టుకోమంటారా అని విశ్వనాథ్ చిరాగ్గాంధీ కూడా ఆ సందర్భంలోనే. అవును, తల్లి కొడుకులిద్దరూ ఒకే తాటిపై అన్నారు. విశ్వనాథ్ అసౌకర్యంగా ముఖం పెట్టాడు. భర్తలో ఉన్న పిరికితనాన్ని తొలగించాలని రమ్య ఆరాటం. తన తండ్రి కారు యజమాని బయటికి ఇచ్చి బాగా తిడుతుంటే ఆనందపడవచ్చని రాహుల్ ఆశించాడు. విశ్వనాథ్కి కోపం వచ్చింది. మొండిగా పట్టుబట్టిన తన కుటుంబ సభ్యులపై కాదు, అలాగని తన చేతకనితనంపై కూడా కాదు, కొడుకు సైకిల్ని ఢీకొట్టి ఈ గొడవంతటికి కారణమైన కారు యజమానిపై. నిజమే, కారుందన్న ధైర్యంతో ఎవరిని పడితే వాళ్ళని గుద్దుకుంటూ పోవడానికి రోడ్డు ఏమైనా వాడి సొంతమా? నిజమే, ఎంత ఊరుకుంటే అంత చులకనైపోవడం ఖాయం. మనలోని తెగువ ఉందని అప్పుడప్పుడు నిరూపించుకోవాలి. సైకిల్ని తుక్కు చేసిన వాడు దానికి రిపేర్ అయ్యే ఖర్చు భరించాలి. కనీసం ఆగనే ఆగకుండా పోయిన కారు యజమాని మీద అంతులేని కోపం వచ్చింది విశ్వనాథ్కి. పేదవాని కోపం పెదవికి చేటన్న విషయం ఆ క్షణమతనికి స్ఫురించలేదు. ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా పద అన్నాడు. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి. సైకిల్ రిపేర్కి డబ్బైనా రాబట్టాలి, లేదా బలవంతులతో గొడవ పెట్టుకుంటూ ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో అనుభవం ద్వారా తెలిసి తన కుటుంబ సభ్యులకైనా జ్ఞానోదయం కావాలి. ప్రతి క్షణం తాను ఎందుకు ఈ బాధను అనుభవించాలి అనుకుంటూ తిరుగుబాటుకు సిద్ధమయ్యాడు. అనగానే రాహుల్ వేగంగా బయటికి పరిగెత్తాడు. యుద్ధరంగానికి పయనమవుతున్న వీరుడి వలె స్కూటర్ నడుపుతున్నాడు విశ్వనాథ్. మహాయుద్ధాన్ని స్వయంగా చూసే అవకాశం వస్తున్నందుకు రాహుల్ ఎంతో సంతోషించాడు. దారి పడవన విశ్వనాథ్ మనసులోనే రిహార్సల్స్ చేసుకున్నాడు. ఎలా మొదలు పెట్టాలి, ఏమేం ప్రశ్నలు వెయ్యాలి, ఎదుటి వ్యక్తి ఎలాంటి సమాధానాలు చెప్పవచ్చు, వాటికి తాను ఎలా ప్రతిస్పందించాలి, ఏ స్థాయిలో గట్టిగా మాట్లాడాలి, ఇలా ప్రతి విషయాన్ని తన మనసులోనే నెమరు వేసుకున్నాడు. నాన్న, అదిగో అదే ఇల్లు అంటూ చూపించాడు రాహుల్. స్కూటర్ నా ఇంటి ముందు ఆపి రాహుల్ని బయట ఉండమని చెప్పి విశ్వనాథ్ ఇంట్లోకి వెళ్ళాడు. తన తండ్రి కారు యజమాని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చే దృశ్యం కోసం రాహుల్ ఆత్రంగా ఎదురుచూస్తూ నిలబడ్డాడు. తండ్రి తన శత్రువు మీద పెద్ద గొంతుతో విరుచుకుపడే విరోచితమైన సందర్భం ఎప్పుడొస్తుందా అని ఆశగా కళ్ళార్పకుండా చూస్తూ నిలబడ్డాడు వాడు. అయితే వాడు ఊహించిన సంఘటనలేవీ జరగలేదు. లోపల నుంచి నిన్న తనను ఢీకొట్టిన కారు బయటకు వస్తుండడం కనిపించింది. అరేరే, కారు యజమాని బయటకు వెళ్ళిపోతున్నాడు, నాన్న లోపలికి వెళ్ళి ఇంకా రాలేదేంటి అనుకున్నాడు వాడు. ఒరే రాహుల్, కారు ఎక్కువ అంటూ కారు లోపల నుంచి వినిపించిన స్వరం విని వాడు ఉలిక్కిపడ్డాడు. ఆశ్చర్యంగా చూస్తే కారు వెనక సీట్లో తండ్రి కూర్చొని ఉన్నాడు. ఊహించని ఈ మార్పేంటో తెలియక వాడు ఆలోచించకుండా కారు ఎక్కేశాడు. డ్రైవర్ కారు నడుపుతున్నాడు. తండ్రి కొడుకులిద్దరు కారు వెనక సీట్లో కూర్చున్నారు. నాన్న, నా సైకిల్ని ఢీకొట్టినందుకు పరిహారంగా కారుని తీసుకొస్తున్నావా? సూపర్ నాన్న అన్నాడు రాహుల్. షూ, మాట్లాడుకో అని గద్దించాడు విశ్వనాథ్. కొంతసేపటికి కారు మెకానిక్ షెడ్ దగ్గర ఆగింది. కారుకు పడిన సొట్టలు పూర్తిగా తీయించి గన్ పెయింట్ వేయించే వరకు విశ్వనాథ్ రాహుల్ అక్కడే ఉన్నారు. అందుకైన మొత్తం ఖర్చును విశ్వనాథ్ చెల్లించాడు. రాహుల్ తండ్రి కళ్ళల్లోకి అదోలా చూశాడు. విశ్వనాథ్ ఆ చూపును జీవితంలో మర్చిపోలేడు. కారు మళ్ళీ అదేంటి వద్ద ఆగిన తర్వాత
విశ్వనాథ్ మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. స్కూటర్ని స్టార్ట్ చేసి కొడుకుని ఎక్కించుకొని ఇంటికి బయలుదేరాడు. కొడుకు సైకిల్ని ఢీకొట్టిన వాడితో ఒక్క మాట కూడా మాట్లాడలేని తన అసమర్థతకు ఇంట్లో మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతనికి తెలుసు. తన సైకిల్ని రిపేర్ చేయించలేకపోవడమే కాకుండా తప్పు తమదైనట్టు అవతల వాడి కారును బాగు చేయించవలసి రావడం అతను ఊహించని పరిణామం. నోరు లేని వాడితో దురదృష్టం కూడా ఆటలాడుకుంటుందేమో. లేకపోతే తన వారి సంతోషం నిమిత్తం జీవితంలో మొదటిసారి ధైర్యం తెచ్చుకొని అన్యాయాన్ని ఎదిరించాలని తిరుగుబాటు చేస్తే అక్కడ తనతో తడపడవలసిన వ్యక్తి కార్యాలయంలోని తనపై అధికారి కావడమేంటి? విచిత్రం కాకపోతే. బహుశా ధైర్యం అంటే ప్రతిసారి కత్తి దూయడం కాదు, తన వాళ్ళకి ఏ హాని కలగకుండా తెలివిగా రాజీ మార్గంలో ముందుకు సాగడం కూడా కావచ్చు. సమాజం వీరత్వంగా కీర్తించే చర్యల కంటే కుటుంబం కోసం మొగ్గుగా భరించే త్యాగాల విలువ తక్కువ కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.